ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. బ్రతుకు తెరువు కోసం ఇద్దరు శిల్పులు నదీ తీరాన ఉన్న గ్రామానికి వెళ్ళారు. తమ కళకు ఆదరణ లభించే అనుకూలమైన చోటు ఇదేనని భావించారు. వారిద్దరిలో ఒకరు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తీర్చిదిద్దగా, రెండో వ్యక్తి సౌందర్యరాశి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. నదీ ఒడ్డున ఆ రెండు కళాఖండాలను వేరువేరు చోట్ల ప్రతిష్ఠించారు. అక్కడికి వచ్చే ప్రజలంతా వేణుగోపాలుడి విగ్రహానికి తులసీ దళాలు, ఫలపుష్పాదులు, తోచినంత ధనమును సమర్పించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి వెళ్ళేవారు. కొద్ది దూరంలో ఉన్న సుందరాంగి విగ్రహాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. కృష్ణుడి ప్రతిమ చెక్కిన శిల్పికి ఆదాయం వస్తుండగా, శ్రీ ప్రతిమ చెక్కిన శిల్పికి చిల్లిగవ్వ రాలేదు. దాంతో ఆ శిల్పకారుడు క్షోభకు లోనయ్యాడు. ఆ రెండింటిలోనూ కళ ఉట్టిపడుతున్న అద్భుత శిల్ప చాతుర్యాన్ని చూసి మంత్రముగ్ధులయ్యేవారు. జనాదరణ మాత్రం నందనందనుడి విగ్రహానికే లభించేది. కొన్నాళ్లకు అటుగా వచ్చిన సాధువు యువతి శిల్పాన్ని మలిచిన శిల్పి మనోవేదనను గుర్తించి, నీ అనన్య ప్రతిభ అభినందనీయమే, కానీ అందులో దివ్యత్వం లేదు. అందుకే నీ విగ్రహానికి అంత ఆదరణ లభించడం లేదు. చింతించకు. ఆ శిల్పాన్ని మురళీకృష్ణుడి విగ్రహం చెంతన నిలబెట్టి చూడు అని సూచించి వెళ్ళాడు. శిల్పి అలాగే చేశాడు. మరునాడు నదీ తీరానికి వచ్చిన సందర్శకులు కృష్ణుడి ప్రతిమకు ప్రణమిల్లారు. పక్కనే ఉన్న యువతి శిల్పాన్ని చూసి రాధగా భావించారు. రాధాకృష్ణులు రమణీయ మూర్తులు అంటూ పూజలు చేశారు, కానుకలు సమర్పించుకున్నారు. అలా భగవంతుడితో మమేకమైనప్పుడు కళలకు, మనుషులకు విలువ అని మరోసారి నిరూపితమైంది. ఈ విధంగా అందరూ కూడా పరమాత్మతో మమేకం అవ్వాలి. జై శ్రీమన్నారాయణ.